నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో మృతి చెందారన్న వార్తలను రావల్పిండి జైలు అధికారులు ఖండించారు. ఆయన క్షేమంగా ఉన్నారని ఓ ప్రకటనలో తెలిపారు. ఇమ్రాన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, భోజనం కూడా అందిస్తున్నామన్నారు. ఆయన మృతి చెందారన్న వార్తలు నిరాధారణమైనవని చెప్పారు. ఈ మేరకు రావల్పిండి జైలు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అడియాలా జైలు నుంచి ఇమ్రాన్ ఖాన్ను తరలించారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని జైలు అధికారులు తెలిపారు. ఇమ్రాన్కు వైద్య సహాయం అందుతుందని, ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. మరోవైపు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ కూడా ఈ విషయంపైన స్పష్టతనిచ్చారు. ఇమ్రాన్ ఖాన్ను జైలులో విలాసవంతమైనటువంటి సౌకర్యాలను అందిస్తున్నట్లుగా వెల్లడించారు. బయట కంటే జైల్లోనే ఆయన సౌకర్యవంతంగా ఉన్నారని, 5 స్టార్ హోటల్లో కూడా లభించని మంచి ఆహారాన్ని ఆయన పొందుతున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా ఇమ్రాన్ మరణ వార్తపైన బలూచిస్తాన్ విదేశాంగ శాఖ ఎక్స్లో పెట్టిన పోస్ట్ ఊహాగానాలకు మరింత పెంచింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్, నిఘా విభాగం ISI కలిసి ఇమ్రాన్ను హతమార్చినట్లు వార్తలు వస్తున్నాయని పోస్టులో పేర్కొంది. అంతేకాకుండా పలు మీడియా సంస్థల్లో కూడా వార్తలు రావడంతో ఇమ్రాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అయితే జైలు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన మరణ వార్తలు మరింత ఊపందుకున్నాయి. ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించినట్లు వార్తలు వచ్చాయి. మీడియాలో అంతా చాలా హడావిడి జరిగింది. జైల్లో ఉన్న ఆయన్ని కలవటానికి ఎవరికీ అనుమతి ఇవ్వటం లేదని, దీంతో ఆయన చనిపోయి ఉంటాడని అనుమానం వ్యక్తమైంది. దీంతో ఇమ్రాన్ ఖాన్ను జైల్లోనే చంపేశారా అని ఆయన కుటుంబ సభ్యులు నిలదీస్తున్నారు. ఈ పుకార్ల నేపథ్యంలో ఆయన సోదరీమణులు ఇమ్రాన్ ఖాన్ను కలవాలని డిమాండ్ చేస్తున్నారు. అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి రావల్పిండిలో ఆడియాలా జైల్లో ఉన్నారు. 3 వారాలుగా తమ సోదరుణ్ణి కలవటానికి అనుమతించడం లేదని అతడి సోదరీమణులు ఆరోపించారు. అయితే ఇమ్రాన్ ఖాన్ చనిపోయారంటూ వస్తున్న వార్తలో నిజం లేదని రావల్పిండి జైలు అధికారులు ఖండించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, మంచి భోజనం అందిస్తున్నామని ప్రకటన విడుదల చేశారు. అలాగే అడియాలా జైలు నుంచి ఇమ్రాన్ ఖాన్ను తరలించారంటూ వస్తున్నటువంటి వార్తల్లో కూడా నిజం లేదని చెప్పుకొచ్చారు. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు, ఇక వైద్య సహాయం అందుతుంది, ఆయన మృతి చెందారంటూ జరుగుతున్న ప్రచారం నిరాధారమైనదని తెలిపడం జరిగింది. దీనిపైన పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా స్పందించారు. ఇమ్రాన్ క్షేమంగానే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఆయన బయట కంటే జైల్లోనే సుఖంగా ఉన్నారని, 5 స్టార్ హోటల్లో కూడా లభించని మంచి ఆహారాన్ని ఆయన పొందుతున్నారని చెప్పుకొచ్చారు. జైల్లో ఆయనకు విలాసవంతమైనటువంటి సౌకర్యాలను అందుతున్నాయని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ను చూపించాలంటూ ఆయన అభిమానులు, నిరసనకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాకిస్తాన్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి రావల్పిండి జైలు దగ్గర అభిమానులు, మద్దతుదారులు భారీగా తరలివచ్చారు. మాజీ PM పైన విష ప్రయోగం చేసి చంపారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్ను అంతం చేసేందుకు ఆసిఫ్ మునీర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపణలు గుప్పించారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణుల విషయంలో మరో రాద్ధాంతం జరిగింది. తమపై ఆడియాలా జైలు బయట దాడి జరిగింది అని ముగ్గురు చెల్లెళ్లు ఆరోపించారు. గత నెల రోజులుగా తాము తమ సోదరుని కలవటానికి ప్రయత్నిస్తున్నామని, నిన్న కూడా జైలు బయట శాంతియుతంగా కూర్చుని ఉంటే తమపై పోలీసులు దాడి చేశారని చెప్పారు. వీధి లైట్లు ఆపేసి జుట్టు పట్టుకుని రోడ్డు పైకి లాగేశారని, బాగా కొట్టారని ఆరోపించారు. తమతో పాటు PIT మద్దతుదారులపై కూడా దాడి జరిగిందని చెప్పారు. ఈ దాడిలో పాల్గొన్న పోలీసులపై పంజాబ్ ఇన్స్పెక్టర్ జనరల్ అల్ఫోలీపై చర్య తీసుకోవాలని సోదరిమణులు డిమాండ్ చేస్తున్నారు. కాగా పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి అడియాలా జైలులో ఉన్నారు. అల్ ఖాదిర్ కేసులో ఇమ్రాన్, ఆయన సతీమణి బుష్రా బీబీ దోషులుగా తేలడంతో ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్ష పడగా ఆమెకు 7 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఇమ్రాన్, బుష్రాలకు 10 లక్షలు, 5 లక్షల చొప్పున పాకిస్తానీ రూపాయల జరిమానాను కూడా విధించడం జరిగింది. అయితే ఇమ్రాన్ దంపతులతో పాటు మరో 6గురిపైన నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో 2023లో ఈ కేసు నమోదు చేసింది. లండన్లో ఉంటున్నటువంటి పాకిస్తాన్ స్థిరాస్తి వ్యాపారి మాలిక్ రియాజ్ హుసేన్ నుంచి వసూలు చేసిన
19 కోట్ల పౌండ్లను బ్రిటన్ పాక్కు పంపగా ఆ సొమ్మును ఇమ్రాన్ దంపతులు గోల్మాల్ చేశారని ప్రధాన ఆరోపణ. దీన్ని అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసుగా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బ్రిటన్ నుంచి అందిన 19 కోట్ల పౌండ్లను జాతీయ ఖజానాలో జమ చేయకుండా సుప్రీంకోర్టు గతంలో రియాజ్ హుసేన్కు విధించిన జరిమానాతో కొంత మొత్తాన్ని ఆ నగదు నుంచి కట్టడాన్ని అనుమతించారని ప్రధానమైనటువంటి అభియోగం. అయితే దీనికి బదులుగా ఇమ్రాన్ ఖాన్ దంపతుల ట్రస్టు నెలకొల్పదలిచిన అల్ ఖాదిర్ విశ్వవిద్యాలయానికి హుస్సేన్ 57 ఎకరాలను బహుమానంగా ఇచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. మొత్తం మీద మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు జైలులో మాత్రం పూర్తి స్థాయిలో సౌకర్యవంతమైనటువంటి లైఫ్ ఉందని బయటికి మాత్రం ప్రకటన చేశారు. మరి ఇమ్రాన్ ఖాన్ జైలులో ఏ విధంగా ఉన్నారు, ఆయన పరిస్థితి ఏంటి, ఆయన సోదరీమణులు ఏ విధంగా చేస్తున్నటువంటి కామెంట్స్ పైన పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాంటి స్పందిస్తుందో వేచి చూడాలి. మరోవైపు జైలు జీవితం గడుపుతున్న ఇమ్రాన్ ఖాన్ పై సుమారుగా 200కు పైగా కేసులు నమోదయ్యాయి. అవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని, తనను అధికారానికి దూరంగా చేసేందుకు చేస్తున్న కుట్ర అని మాజీ ప్రధాని తీవ్ర ఆరోపణలు చేశారు.